ఓటింగ్ జరిగింది అక్కడ. 43% అతి తక్కువ ఓటింగ్ జరిగింది షేక్పేట్ డివిజన్లో. మళ్ళీ నవీన్ యాదవ్ యొక్క సొంత ఏరియా అయినటువంటి యూసఫ్ కూడా 43% ఓటేటటువంటిది. బోరబండకు వచ్చేటప్పటికి 55% ఓటింగ్ అనేటువంటి జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడే ఒక అంచనాకి రావడానికి వీల్లేదు. కాకపోతే ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి అంచనాలు తారుమారైతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఎందుకంటే బ్రహ్మాండంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి దాన్ని మనం ఇంకొక 2-3 డివిజన్స్ కౌంట్స్ వచ్చిన తర్వాత, రౌండ్స్ వచ్చిన తర్వాత చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గట్టి పోటీ. అంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ కు తక్కువ ఉండే, కాంగ్రెస్ కు మంచి అంటే 2000 ఓట్ల పై చిలుకున్నాయి. ఇప్పుడు 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉండడం ఫస్ట్ రౌండ్ అనేది బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఓట్లు పడ్డాయి అన్నటువంటి అంచనా. అంతేనా? రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మేము గెలుస్తాం, మీరు గెలుస్తారు, ఆడు ఓడిపోతారు అంటే కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం. ఓకే. అండ్ కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు డిబేట్ లో. నమస్తే అండి ఇందిరా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, రెండు రౌండ్ల ఫలితం చూసినట్టయితే స్వల్పంగా లీడ్లోనే ఉన్నారు, 1144 అనుకుంటా. సో గతంలో ఇక్కడ మీకు మంచి పట్టున్నటువంటి ఏరియాస్, సో ఇంత స్వల్పాధిక్యం అనేది మిగతా వాటిలలో మా కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్. అండ్ ఈవెన్ బీజేపీ నేతలు మాట్లాడడం కూడా డెఫినెట్గా గట్టి పోటీయే బీఆర్ఎస్ ఇచ్చింది, గెలిచే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే HM2 ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ సమరం ముగిసిన తర్వాత చివరి అంకానికి రిజల్ట్ వైపుకి అడుగెడుతున్నాం. దాంట్లో ఇప్పటివరకు వచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉందనేది మనకు కనబడుతున్నటువంటి విషయం. సో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినటువంటి దాంట్లో భారీ మెజారిటీ అని ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలే, ఇచ్చినటువంటి దాంట్లో ఒక 5%, 8% బిలో అని చెప్పేసి మనకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం గమనించినట్లయింది ఏంటి అని అంటే, ఓవరాల్ గా గమనించినట్లయితే జూబ్లీ హిల్స్ ఎన్నిక అన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడూ కూడా అంటే 2009 నుంచి ఇప్పటి వరకు కూడా తన యొక్క పర్ఫార్మెన్స్ ని ఎప్పుడు చేస్తూనే వచ్చింది. ఎప్పుడు ఎక్కడ కూడా అక్కడ చక్కిల భయపడినట్టు కానీ, వీక్ గా ఉన్నట్టు కానీ మనకి ఎక్కడ కనిపించలేదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తా ఇక్కడ నేను. సో నా దగ్గర ఉన్నటువంటి కొంత అనాలిసిస్ ప్రకారంగా 2009లో కాంగ్రెస్ కి 39.8% వచ్చింది. ఆ రోజు టీడీపీకి 20%. అప్పుడు టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇది 2014లో కాంగ్రెస్ కి 25.2% వస్తే టీడీపీకి 30.8%. సో అప్పుడు ఇది మాగంటి గారు గెలిచినటువంటి సందర్భం. అదే సందర్భంలో బీఆర్ఎస్ కి 21.2% 2014లో ఆ సందర్భంలో. సో అక్కడ టీడీపీ క్యాండిడేట్ మాగంటి గారు గెలిచిన సందర్భం. 2018లో 34% కాంగ్రెస్ కి వస్తే 44% బీజేపీకి వచ్చింది. అప్పుడు బీజేపీకి వచ్చిన దాంట్లో ఎంఐఎం బీఆర్ఎస్ అలయన్స్ లో ఉన్నటువంటి సందర్భం ఇది గమనించాల్సిన విషయం. 2023లో 35% కాంగ్రెస్ కి వస్తే 43.94% బీఆర్ఎస్ కి వచ్చింది. ఇక్కడ బీజేపీ 14% ఓటింగ్ తీసుకుంది, ఇక్కడ బీజేపీ 14. అలాగే 2018లో 12% బీజేపీ తీసుకుంది. సో మీరు ఓవరాల్ గా సినారియోలో గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తన ఉనికిని గానీ తన పర్ఫార్మెన్స్ అలాగే మెయింటైన్ అవుతోంది. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే చెప్పదలుచుకున్నాను నేను. సో ఇక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ వచ్చిన బై ఎలక్షన్ లో అధికార పార్టీ అయినప్పటికీ కూడా అక్కడ మేము ఎంచుకున్నటువంటి క్యాండిడేట్ స్ట్రాంగ్. సో నవీన్ అనేటువంటి వ్యక్తి బీసీగా, లోకల్ గా తనకున్నటువంటి పరిచయాలు అయిండొచ్చు, పేదల పట్ల తనకున్నటువంటి అంకిత భావం అయిండొచ్చు, తను చేసిన పనులు అయిండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా కూడా నవీన్ అనేటువంటి వ్యక్తిని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారన్నది వాస్తవం. ఎట్ ద సేమ్ టైం పార్టీ కానీ ప్రభుత్వం కానీ చాలా సీరియస్ గా తీసుకొని ఎలక్షన్ చేసిందన్నది కూడా వాస్తవం. అయితే బీఆర్ఎస్ కూడా అంతే సీరియస్ గా డబ్బుతో చాలా అంటే ఆ సీట్ను ఉనికిని కాపాడుకోవాల్సిన ప్రయత్నం చాలా చేసింది. ఎందుకు ఉనికి కాపాడుకోవాలి వాళ్ళంటే క్యాడర్ ని బలోపేతం చేసుకోవాలన్నా, క్యాడర్ కి ఒక ఉత్సాహం కల్పించాలన్నా, ఇవాళ బీఆర్ఎస్ బతికే ఉంది రాష్ట్రంలో వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం ఈ ఎన్నిక వాళ్ళకి కూడా కీలకంగా తీసుకున్నటువంటి అంశం. సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. పూర్తిగా బీఆర్ఎస్ డబ్బుతో ఇక్కడ అధికార పార్టీ కన్నా ఎక్కువగా చేసింది, హంగులు ఆర్భాటాలు అన్నది అందరు మాట్లాడినటువంటి విషయం. అంటే డబ్బుతో అంటే ప్రచారంకు సంబంధించిన ఖర్చా లేదంటే జనాలకు పంచడమా?
ఏది తీసుకున్నా మీరు అంటే ఇప్పుడు తను చనిపోయినప్పటి నుంచి కూడా సంతాప సభల పేరుతో అప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఎన్నిక వరకు కూడా అన్ని రకాలుగా అన్ని హంగులు ఆర్భాటాలు ఓటు పరంగా అయిండొచ్చు ప్రజల అన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు అన్నది వాస్తవం. ఇది నేను పెద్దగా పర్టికులర్ గా మళ్ళీ చెప్పాల్సిన అంటే ఇందిరా గారు అసలు మీరు పంచలేదా జనాలకు?